ఖాన్ వ్యక్తిగత జీవితం చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సెన్సేషన్ నడుస్తుంది. 61 ఏళ్ల వయసులో అమీర్ ఖాన్ 47 ఏళ్ల గౌరీ స్పాట్ను ఈ నెల 5వ తేదీన ముంబైలో పెళ్లి చేసుకోవడంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. షిరిడీలో మీడియాతో మాట్లాడిన నితేష్ రాణే అమీర్ ఖాన్ను ఏకంగా లవ్ జిహాద్కు బ్రాండ్ అంబాసిడర్గా అభివర్ణించారు. అమీర్ ఖాన్ వరుసగా చేసుకుంటున్న వివాహాల ధోరణిని హిందూ సమాజం ముఖ్యంగా యువత నిశితంగా గమనించాలని, దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కామెంట్ చేశారు. बारे में कोई डिसीजन लेते हैं तो हिंदू समाज ने इसके बारे में सोचना चाहिए, ऐसे मानने वाला హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పరిణామాలపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మంత్రి నితేష్ రాణే వ్యాఖ్యానించారు. సమాజంపై ప్రభావం చూపే ఇలాంటి నటుల సినిమాలను హిందూ యువత ఇకపైన ఆదరించాలా లేదా అనే విషయంపై గట్టిగా ఆలోచించుకోవాలని రాణే సూచించారు. అమీర్ ఖాన్ మూడో పెళ్లిని కేవలం ఒక వ్యక్తిగత విషయంగా చూడలేమని, దీని వెనుక ఒక నిర్దిష్టమైన సాంస్కృతిక సమస్య దాగి ఉందంటూ ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల జీవనశైలి సమాజంపై, యువత ఆలోచన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ఈ తరహా ధోరణులను ప్రశ్నించక తప్పదని రాణే వర్గం గట్టిగా వాదిస్తోంది. మరోవైపు ఒక నటుడు పూర్తిగా వ్యక్తిగతమైన వైవాహిక జీవితాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమీర్ ఖాన్, గౌరీ స్పాట్ ఇద్దరు కూడా భారత చట్టాలకు లోబడి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పరస్పర అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నారని, దీనిని లవ్ జిహాద్ ముడిపెట్టడం పూర్తిగా రాజకీయ దురుద్దేశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబైలో అత్యంత రహస్యంగా జరిగిన ఈ వివాహ వేడుకకు అమీర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు ఇద్దరు స్వయంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. అమీర్ ఖాన్ తన మాజీ కుటుంబాలతో ఎంతటి ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన బంధాన్ని కొనసాగిస్తున్నారో ఈ పరిణామమే నిరూపిస్తోందని ఆయన అభిమానులు చెబుతున్నారు. చట్టబద్ధంగా జరిగిన ఒక పెళ్లికి మతం రంగు పులిమి లవ్ జిహాద్ అంటూ ప్రచారం చేయడం సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడమేనని పలువురు మండిపడుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అభివృద్ధి లాంటి కీలక ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మంత్రులు ఇలాంటి వ్యక్తిగత విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సెలబ్రిటీని టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.